గారి మీద మీ అభిప్రాయం ఏంటి బాబాయ్ రాజకీయంగా? ఏం మాకంటే ఈయన చంద్రబాబు నాయుడు గారు ఇష్టం. అదొకే, ఈయన కూడా ఉన్నారు కూటమిలో. ఉన్నారు తెలుసు, కరెక్టే. ఆయన కూడా ఆయన వరకు మీ అభిప్రాయం ఏంటంటే? ఆయన అంటే మనం ఎప్పుడు కూడా మనకి ఇంట్రెస్ట్ ఉండదులే కానీ, కాకపోతే కూటమిలో ఉన్నాడు కాబట్టి మన గవర్నమెంట్ అని మాకు ఆలోచన మంచివాడే అనుకుంటాం. ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు, 5 శాఖల మంత్రిగా ఉన్నారు. అవును. ఏంటి ఆ పదవులకి న్యాయం చేస్తున్నారా పవన్ కళ్యాణ్? చేస్తున్నారు. ప్రజలను పట్టించుకోకుండా సినిమాలు చేసుకుంటూ తిరుగుతున్నారు పవన్ కళ్యాణ్ అంటున్నారు కొంతమంది. లేదు 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 ఇప్పుడు పింఛన్లు ఇచ్చేది ఆయన ద్వారా పింఛన్లు ఇళ్ళకి వస్తున్నాయి కదా, పవన్ కళ్యాణ్ ద్వారా పింఛన్ ద్వారా ఇళ్ళకొచ్చి వాళ్ళు అడిగిస్తున్నారు పింఛన్లు అందుతున్నాయా లేదా మీకని కూడా. మాకంటే ఇబ్బంది లేకుండా ఇళ్ళకి వస్తాను. అంటే మొన్న మాజీ మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఆయన శాఖలను ఉద్ధరించిందేం లేదు, వేరే శాఖలో మాత్రం వేలు పెడతా ఉంటాడు ఆయన అంటున్నాడు. ఈయన అంటే నేను హోంమంత్రి అయితే క్రిమినల్స్ తాడతీస్తా అన్నారు మన పవన్ కళ్యాణ్ గారు. సో ఆయన శాఖను పట్టించుకోకుండా వేరే శాఖల్లో వేలు పెడతా ఉంటాడు అంటున్నాడు ఈయన మాజీ మంత్రి పేర్ని నాని గారు. నిజంగానే అది నిజమేనా ఆయన మాట్లాడిందంటే? కరెక్టే. అంటే పవన్ కళ్యాణ్ ఆయన శాఖను పట్టించుకోవట్లేదు అనుకుంటున్నారు మీరు కూడా, వేరే శాఖలో దృష్టి పెడుతున్నారు. ఒకవేళ హోంమంత్రి అయితే పవన్ కళ్యాణ్ ఈసారి మంత్రి విస్తరణ చేసినప్పుడు క్యాబినెట్ విస్తరణలో ఒకవేళ హోంమంత్రి ఇస్తే ఈసారి పవన్ కళ్యాణ్కి అనిత గారిని తప్పించి అంటే లా అండ్ ఆర్డర్ కానీ పోలీసులు కానీ ఎలా ఉంటుంది అప్పుడు ఏపీలో? మరి ఎట్లా దాని పవర్స్ మరి అప్పుడు అట్లా చేస్తాడు మనకి. తెలంగాణలో పోటీ చేస్తాను అంటున్నాడు ఆయన. తెలంగాణలో పోటీ చేస్తే ఎంతవరకు ప్రభావం చూపిస్తారు పవన్ కళ్యాణ్ గారు? తెలంగాణ మన ఆంధ్ర వదిలిపెట్టి తెలంగాణ పోటీ చేస్తాను. తెలంగాణ సీట్లు రాబోవచ్చు. సో ఆయన పార్టీ పోటీ చేస్తే, ఆయన పోటీ చేయకపోయినా ఆయన పార్టీ పోటీ చేసింది అంటున్నాడు అక్కడ తెలంగాణలో. అక్కడ పొత్తులో వెళ్తే జనసేన టీడీపీ బీజేపీ పొత్తులో వెళ్తే పొత్తులు ఉండేనంటే అక్కడ పొత్తులు ఉండేనా కానీ అక్కడ కష్టమేనండి. చివరిగా బాబాయ్ ఇక్కడ సింగిల్గా వెళ్తే పవన్ కళ్యాణ్ జనసేన కూటమి నుంచి బయటకు వచ్చి 170 స్థానాల్లో సింగిల్గా పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే ఇక్కడ గెలుస్తాడు, ఏపీలో గెలుస్తారు. అంటే చంద్రబాబు గారిని కాదని జగన్ గారిని కాదని పవన్ గెలిపిస్తారు ఏపీ ప్రజలు. చంద్రబాబు నాయుడు గారిని కాదని ఆయన గెలవటం అంటే కష్టంగానే ఉంటుంది. ఓకే, చంద్రబాబు నాయుడు గారి కాదని కూటమిలో లేకుండా బయటకు వెళ్తే కష్టంగానే ఉంటుంది. కష్టమే. అప్పుడు ఏ పార్టీ గెలిచిద్ది ఆయన సింగిల్ వెళ్తే? పవన్ కళ్యాణ్ బాబు గారు సింగిల్ వెళ్ళినా కూడా కూటమిలో పొత్తు అవసరం లేదు అయితే. చెప్పండి, పవన్ కళ్యాణ్ మీద మీ అభిప్రాయం ఏంటంటే? కళ్యాణ్ గారి మీద అభిప్రాయం చెప్పాలి అంటే ఆయన కమిట్మెంట్ మీద ఉంటాడు. చెప్పిన పని ప్రజలకు ఎలా అయితే రూరల్ డెవలప్మెంట్ గురించి ఆయన శాఖ తీసుకున్నారో వాళ్ళ ప్రతి గ్రామాలన్నింటినీ డెవలప్మెంట్ చేయడానికి మేము చూస్తున్నాము. పేర్ని నాని గారు ఏమన్నారంటే ఇచ్చిన శాఖకు ఫస్ట్ మేము న్యాయం చేయట్లేదు, లేని శాఖ గురించి మాట్లాడుతున్నాం, హోంమంత్రి నా శాఖలో లేదనేసి ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నాం. విమర్శలు అనేవి ఎవరైనా చెప్తారు, అట్లానే వీళ్ళు చెప్తున్నారు. బట్ మేము చూసింది, నేను ఇప్పుడు రాజమండ్రి నుంచి వచ్చాను, రాజమండ్రి చుట్టుపక్కల గ్రామాలు అవన్నీ చూశాను. అక్కడి నుంచి ఇప్పుడు నేను అమరావతికి వెళ్తున్నాను. బట్ అక్కడ చూసినటువంటి డెవలప్మెంట్ ప్రకారం చెప్పాలంటే కళ్యాణ్ గారికి ఇచ్చిన శాఖను ఆయన 100% రూరల్ డెవలప్మెంట్లో సీసీ రోడ్లు ప్రతి చోట్ల చూస్తున్నాను. అన్ని విలేజ్లో కూడా డ్రైనేజ్ వ్యవస్థ నుండి రోడ్లు ప్రతిదీ జరుగుతున్నాయి. కాబట్టి ఆయన డెవలప్మెంట్ చేస్తానని నేను నమ్ముతున్నాను. మరి ఏంటంటే నెక్స్ట్ తెలంగాణలో కూడా పోటీ చేస్తా అన్నారు, చేస్తే ఎంతవరకు ప్రభావం ఉంటుంది అనుకుంటున్నారు? ప్రభావం ఉంటుందా లేదని అక్కడ ప్రజలు చెప్పాలన్న, అది మన ఒపీనియన్. చూస్తుంటారు పక్క రాష్ట్రమే కదా, అవును, ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రము. బట్ ఏంటంటే ఉండొచ్చు, కానీ 100% ఎంతవరకు సీఎం కేటగిరీ అయ్యేంత ఛాన్స్ ఉండలేదు మనం చెప్పలేం. అక్కడ మనం ఉండం లే, కూటమి ఎలియన్సే ఉంటుంది అప్పుడు కూడా. సింగిల్గా వెళ్తే కష్టమని అనుకుంటున్నాను. అంటే ఇక్కడ కూటమి నుంచి బయటకు వచ్చి పోటీ చేస్తే సీఎం అవకాశం ఉందండి? ఇంకా అంత ఉండదని మా అభిప్రాయం. మాట్లాడుతూ ఆయన కళ్యాణ్ గారు అప్పుడే ఇండివిజువల్గా అయితే పోటీ చేయరు మా అభిప్రాయం. ఎందుకంటే ఆయన ఇప్పుడిప్పుడే ప్రతిదీ డెవలప్మెంట్ ఏంటి, ప్రతిదీ పరిపాలన ఎలా చేయాలి ఏంటి అన్నీ నేర్చుకుంటున్నారు ఆయన. సో రాజకీయ పరంగా చాలా డెవలప్ అయ్యారు. అప్పుడు పార్టీ పెట్టిన 14కి సో ఇప్పటికీ చూస్తే ఆయనలో చాలా డెవలప్మెంట్ ఉందండి. సో ఇంకా ఎట్లానే చేస్తే ఆయన ఖచ్చితంగా సీఎం అయ్యే ఛాన్స్ ఉందండి. ఏంటి మరి మొన్న మాట్లాడుతూ ఒక మాట అన్నారన్న, మన తెలుగు రాష్ట్రాలు బలపడాలంటే తెలంగాణలో ప్రాంతీయ భేదం పోవాలి, ఆంధ్రప్రదేశ్లో కుల భేదం పోవాలంటే అది వాస్తవం అండి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో అంతా కూడా కుల ప్రాతిపదికనే ఓట్లు నడుస్తున్నాయి. ఎక్కడికక్కడ కూడా అది చూస్తున్నాం. ఛాన్స్ ఉందంటారా? ఉంటుందన్న, ఖచ్చితంగా. ఓవరాల్ ఒక మాట పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే, కళ్యాణ్ గారు చాలా మంచి వ్యక్తి అండి. ఆయన ఏదో డబ్బు కోసమో లేకపోతే పలుకుబడి కోసం పదవి కోసం అయితే రాజకీయాలు రాలేదు, అది మేము నమ్మేము. సో ఆయన ఏసీ రూమ్లో ఉండి తిరిగి అన్నీ చేసిన వ్యక్తి. వాళ్ళు ఎండ్లో కష్టపడే ప్రజల కోసం కష్టపడుతున్నారంటే అలాంటి నాయకుడు మనకు కావాలి. కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం ఏంటి? తెలుసుగా పవన్ కళ్యాణ్ గారు
తెలుసా అండి. ఆయన మీద మీ అభిప్రాయం ఏంటంటున్నా? ప్రభుత్వం బాగానే చేస్తుందండి. మనం ఆయన వరకే మాట్లాడుకుంటే ఆయన వరకు మీద అసలు మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ గారు బాగా యూత్ బాగుందండి, ఓకే, బాగానే డెవలప్మెంట్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు, ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి స్థానం, మంత్రిగా కూడా ఉన్నారు. ఎలా అనిపిస్తుంది ఆయన పనితీరు? బాగానే అసలు సూపర్ ఉందండి. సో ఆయనకి ఇచ్చిన శాఖలకి న్యాయం చేస్తున్నారా? న్యాయం చేస్తున్నారు. మీరు చెప్పిన సీసీ రోడ్లు ఆయనే మంత్రి పెద్ద పెద్ద కటౌట్లు వేశారు. నిజంగా వాస్తవంగా రోడ్లు జరుగుతున్నాయా? బాగానే జరుగుతుంది. సో పంచాయతీ రాజ్ కానీ గ్రామీణాభివృద్ధి కానీ బాగుందండి. ఏమన్నా ఉపయోగపడుతుందా? ఉపయోగపడుతుంది. మరి ఎక్కడ పట్టించుకోవట్లా పవన్ కళ్యాణ్? ఆయనకి ఇచ్చిన శాఖని ఏం ఉద్ధరించట్లేదు అంటారు మాజీ మంత్రి పేర్ని నాని. అదంతా ఒకటేదండి, బాగానే చేస్తున్నారు. ఆయన శాఖలను ఆయన పట్టించుకోకుండా పక్క శాఖలో వేలు పెడుతున్నారు పవన్ కళ్యాణ్ అంటున్నారు. అంటే మనకేం తెలుసులేండి. సార్ నా ప్రశ్న, ఆయనకి ఇచ్చిన శాఖలకి న్యాయం నేను ఆటో చేస్తున్నారా? డ్రైవర్ని. మా కళ్ళు మాది పల్లెటూరు దగ్గర. ఓకే, రోడ్లు బాగా చేస్తారు. మంచిది. నా ప్రశ్న ఏంటంటే పవన్ గారు ఆయనకి ఇచ్చిన శాఖలకి న్యాయం చేస్తున్నారా? ఆ పనికి చేస్తున్నారు. వదిలేసి ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నారు, చేస్తున్నారు. మరి ఎందుకు అలా మాట్లాడుతున్నారంటే మిగతా వాళ్ళు? ప్రతిపక్ష పార్టీ వాళ్ళంతే. ఆయన మాజీ మంత్రి పేర్ని నాని గారు. సరే, తెలంగాణలో పోటీ చేస్తారంట పవన్ కళ్యాణ్. ఎలా ఉండొచ్చు తెలంగాణలో పోటీ చేస్తే? అంటే మనకి అక్కడ సంగతి మనకు తెలియదు. తెలియదు. సరే, ఏపీలో సింగిల్గా వెళ్తే ముఖ్యమంత్రి అవుతారా పవన్ కళ్యాణ్? ఏపీలో సింగిల్గా వెళ్తే? సింగల్గా అంటే కాదులే, కూటమి ప్రభుత్వం. ఓకే, చివరికి ఈ 2 ఏళ్లలో ఆయన ఏమైనా అవినీతి చేశారని కానీ డబ్బులు తినేశారని కానీ ఏమైనా విన్నారా? వెళ్ళలేదా? లేదు. మొత్తంగా ఒక మాటలో మీ అభిప్రాయం ఏంటంటే పవన్ గారి మీద? ప్రభుత్వం బాగుందండి, బాగా పనిచేస్తుంది. పవన్ కళ్యాణ్ గారు? పవన్ కళ్యాణ్ గారు బాగా చేస్తున్నారు. ఈ 2 సంవత్సరాలు అయితే ఈ కూటమి ప్రభుత్వం వచ్చి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఎలా ఉంది? ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అంటే చంద్రబాబు నాయుడు గారు సీనియర్ కాబట్టి బాగానే చేసుకుంటున్నారు. ఆయన ఫస్ట్ నుంచి రాజకీయాలు బాగా చేసుకుంటాడు కాబట్టి బాగానే చేస్తున్నాడు. హామీలు అన్ని నెరవేరుస్తున్నారు ప్రజలకు. హామీలు అంటే నెరవేరుతారు, ఒక్కోటి నెరవేరుతున్నారు. ఎలా ఉంది ఫ్రీ బస్సు ఎలా ఉంది? ఫ్రీ బస్సులు అంటే ఫ్రీ, మన ఆడవాళ్ళం మాట అంటామా? ఫ్రీ బస్సులు అంటే ఉరుకులు పెడతాంటివి. ఏడు నుంచి మార్కెట్కి బస్సు అయినాయా, మార్కెట్ నుంచి పైపుల రోడ్డుకి బస్సు అయినాయా? ఫ్రీగా ఉందని 10 సార్లు తిరుగుతుంటివి. ఇంకా ఆ ఫ్రీ బస్సులు అయినా ఎంతవరకు ఉంటాయి? గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏముందంటే గత ప్రభుత్వం ఒకలాగే ఉంటుంది, ఇది ఒకలాగే ఉంది. ఎవరికి వాళ్ళే అంతే. లేడీస్కి బెనిఫిట్ లేదు. ఆ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎక్కువ ఉందంట, ఈ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎక్కువ ఉందంట. భద్రత కానీ ఏదైనా బెనిఫిట్స్ కానీ తల్లికి వందనం అవన్నీ ఇచ్చిన పింఛన్లు పెరగడం. తల్లికి వందనం అయితే చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కూడా మాకు వచ్చినాయి. మరి పోయిన సంవత్సరం వచ్చినాయి, ఇంక ఈ సంవత్సరం రేపు నెలలో వేస్తారు. ఏంటి మరి జగన్ గారు నెక్స్ట్ పాదయాత్ర చేస్తారంట, వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయనుకుంటారు? ఇక అవన్నీ మనదేముంది, అది అంతా ప్రజల ఇష్టం. కానీ మనదేముంటుంది అది మనకు తెలియదుగా. అది మనం ఉండేది ఇక్కడ కదా, విజయవాడలో. నారా లోకేష్ గారి సంగతి అంటే అక్కడ వాళ్ళకి తెలుస్తుంది, మనకు తెలియదు కదా. మరి ఓవరాల్గా ఈ కూటమి ప్రభుత్వం గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? బాగానే ఉందనే చెప్తాం. నెక్స్ట్ కూడా ఇదే ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారా? నెక్స్ట్ అంటే ఎవరు వస్తారో మనకు తెలియదుగా. మీ అభిప్రాయం ఏంటంటే? నా అభిప్రాయం ఏముంటుంది? నా అభిప్రాయం అయితే మాకెవరు మంచి చేస్తే వాళ్ళు రావాలని కోరుకుంటాం. ఈ ప్రభుత్వం అయితే మంచి చేస్తుందని అనుకుంటున్నారా? మంచి చేస్తుందనే అనుకుంటున్నాను నేనైతే. చేస్తుందని అనుకుంటున్నా. ఇంకా